వ్యక్తికి భయం ఎందుకు ఉంటుందంటే సాధారణంగా ఒక్కళ్ళు ఉండడం వల్ల ఉంటుంది. మన ఇంట్లో కూడా మనం అలవాటు పడిన ఇల్లే అయినప్పటికీ ఒక్కళ్ళ ఉంటే భయంగా ఉంటుంది. ఒక్కొక్క పిల్ల తోడుగా ఉన్నా భయం ఉండదు, అదేం విచిత్రము. సరే కొడుకో కోళ్ళో భర్తో భార్య ఉంటే చెప్పక్కర్లేదు ఇంక అనిపిస్తుంది. అందుకే ఒక్కరూ చేయకూడని పనులు కొన్ని ఉన్నాయండి, అవి చేయకుండా ఉంటే మనకు భయం ఉండదు. మధురాహారంబులు కొనుటయు ఏకస్వాదున భుంజీత. పిండి వంటలు చేసుకున్నామమ్మా ఇంట్లో, మనం కాకుండా ఇంకెవరైనా తినాలి అని మనకు ఉండాలి. మామూలు భోజనాలు వేరు, అంటే పండగ వస్తేనే కదా చేసుకుంటాం పిండి వంటలు. అందుకే చెబుతున్నాను స్పష్టంగా, ఒక్కడు తినకూడదు. పిండి వంటలు వండుకున్నాము అంటే పక్క వాళ్ళని పిలవాలి, బంధువుల్ని పిలవాలి, ఊళ్ళోనే బంధువులు ఉంటే పిలవాలి. వదిన ఎంతో కాలమైంది వచ్చి ఈవేళ పిల్లాడు పుట్టినరోజు నువ్వు రా, మేనత్తవి, నువ్వు నెత్తిమీద చౌరుడితే బాగుంటుంది అని మరదల ఆ ఫోన్ చేసింది అనుకోండి, ఎంత ఆనందిస్తుందండి ఆడపడుచు. పరిగెత్తుకుంటూ రాదా బహుమతులు పట్టుకుని. పైగా దానివల్ల ప్రయోజనం కూడా ఉంది, రేపు పొద్దున పిల్లలు ఉంటే ఇచ్చేస్తుంది, గొడవలు ఇస్తే సంబంధాలు వెతుక్కోక్కర్లేదు. ఇలాగ కుటుంబ సంబంధాలు నిలబెట్టుకోవాలి. అందుకే మధురాహారంబులు కొనుటయు, మామూలు ఆహారం మీ ఇష్టం, మధురాహారం పిండి వంటలు ఏమైనా వండుకుంటే బంధుమిత్రుల్ని పిలవండి, వీలైనంత మందిని పిలవండి. 100 మందిని పిలిచి హడావుడి చేసి అప్పుల పాలవద్దు, ఒకరో ఇద్దరినో పిలవండి, పెట్టండి, పంచుకు తినడం. అంతేకాదు ఒక్కరూ చేయకుండా పని ఇంకోటి ఉంది, ఒక్కడూ మధుర పదార్థాలు తినకూడదు, ఎదుటి వాళ్ళకి పెట్టాలి. అలాగని రైల్లో ఎవరైనా పెడితే తినేయకండి, కొంపలు అంటుకుంటాయి. ఈ ప్రతిదానికి వెనక వాపక్షాలు ఉంటాయి. మధురాహారం పెట్టారు బాగుండదని తిన్నామంటే ఇక మళ్ళీ లేవరు. ఇంకా ఎక్కడికక్కడ ఇది బంధుమిత్రులతో ఇంట్లో తినమన్నారు కానీ రైల్లో అడ్డమైన గడ్డి ఎవరో పెడితే తినమనల్లా. పెక్కండు నిద్రగూరిన ఎడ మేల్కనియునికియు. కొందరికి నిద్ర పట్టదు రాత్రులు. ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే చుట్ట కాల్చుకుంటూ వాకెట్లో కూర్చుంటాడు. ఇంట్లో వాళ్ళకి అలవాటు పడ్డారు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఎవడైనా అదే సమయంలో లేచి బయటకు వచ్చాడనుకో బేరం అంటాడు దెయ్యం అనుకుని. లేదు అనుకోకుండా పక్కింట్లో దొంగతనం జరిగిందనుకో, ఏమైనా దాని గురించి విచారణ జరుగుతుంటే ఈయన బయటే కూర్చుని ఉండగా నేను చూశానంటాడు, వీళ్ళు లోపల వేసేయండి అంటారు. రైలు ప్రయాణంలో కూడా మనకి నిద్ర పట్టకపోయినా సరే పట్టినా సరే కళ్ళకు గంతలు కట్టేసుకుని పడుకోవాలి. కానీ లేచి కాలక్షేపం కోసం వెళ్ళి ఎవడి బెర్త మీద వాడు పడుకునుంటే శ్రీకృష్ణుడి ముందు అర్జునుడు కూర్చున్నట్టుగా వాడి కాళ్ళ దగ్గర కూర్చున్నామనుకో, మెలకుగా ఉన్నవాడికి అనుమానం వస్తుంది, వీడు స్టేషన్ రాగానే ఎవడ సామానం పట్టుకుని దిగుతాడని. అయితే ఎందుకు కూర్చున్నాడు అక్కడ, వీడు బెర్త్ నెంబర్ 8వ నెంబర్ కదా, వీడు కూర్చోకుండా అక్కడ కూర్చున్నాడు ఏమిటి 64వ నెంబర్లో, పైగా గేటు దగ్గర వీడు సామాను పట్టుకు దిగిపోతాడు అనమాట. లేనిపోని అనుమానాలే కదా. అందుకే అందరూ పడుకున్నప్పుడు మనం మెలకుగా ఉండద్దు. అందరూ పడుకున్నప్పుడు మెలకుగా ఉన్నారంటే వాడు పిచ్చివాడైనా ఉండాలి, లేదా మహాయోగి అయినా ఉండాలి. భగవద్గీతలో చెబుతాడు, యశ్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మనకి. మహాయోగులైన వాళ్ళు మెలకుగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే అందరూ పడుకున్న చోట వాళ్ళు ఉండరు, అసలు ఎక్కడో ఉంటారు వాళ్ళు. వాడు రాత్రిపూట ఆ తపస్సులు ప్రశాంతంగా సాగుతాయి కదా అని చేసుకుంటారు, పగలే పడుకుంటారు, అవసరమైతే పగలు చేసుకుంటారు, అది వేరే లక్షణం. అంచేత మధురాహారం తినడం ఒంటరిగా చేయకూడదు. అలాగే అందరూ పడుకున్నప్పుడు మనం మెలకుగా ఉండడం కూడా పనికిరాదు. ఒక్కరూ మెలకుగా ఉండకూడదు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే వేరే విషయం. అంతేకాదు కార్యాలోచనము ఇవాళ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం అండి. ఒత్తిళ్లు పెరగడానికి, ఆందోళనలు పెరగడానికి ఒక కార్యాలోచన. పని జరగాలి అనుకున్నప్పుడు, సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఇంట్లో భార్యాభర్త ఇద్దరూ ఆలోచించాలి. అంతేకాదు తెరవు నడచుటయును చనదొక్కనికి. దారిలో ప్రయాణం చేసేటప్పుడు కూడా, రైల్లో ప్రయాణం ఎలాగో వీలైనంత వరకు ఇవాళ కూడా మీరు గమనించండి, ఏసీ కారులో వెళ్ళడం కంటే ఆర్టీసీ బస్సులో వెళ్ళడమే కరోనా నుంచి కూడా శ్రేయస్కరం అండి. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో కిటికీలన్నీ తీసేసి ఉంటాయి. పత్రికల్లో వచ్చిన నివేదికే నేను చెబుతున్నా, కరోనా పెరుగుతోంది కాబట్టి మళ్ళీ కిటికీలన్నీ తీసేసి ఉంటాయి. మీకు జనం ఉంటే ఉండొచ్చును, కానీ నిలబడే జనం లేకుండా మామూలుగా కూర్చుని ఉంటే పర్వాలేదు, ఆర్టీసీ బస్సులోనే వెళ్ళచ్చు, రైల్లోనే వెళ్ళచ్చు. మళ్ళీ ఏసీ పెట్టుకుంటే రైల్లో అది ఇబ్బంది, ఎందుకంటే ఒకడికి సోకేస్తూ ఉంటుంది అక్కడ. అదే అంతేకాదు ఏసీ కారులో వెళ్ళడం కంటే ఆటోలో వెళ్ళడమైనా మంచిదే, ఖర్చు కలిసి వస్తుంది. ఆటోలో ఎప్పుడు ఈ గాలి అటు ఆ గాలి ఇటు, కాబట్టి ఇది వ్యాపించదు. పూర్వం వాళ్ళు కూడా చెప్పింది ఏమిటంటే, అప్పుడు నేను సాధనాలు లేవు, నడిచి వెళ్ళేవారు కాబట్టి అరణ్య మార్గంలో వెళ్ళాలి, క్రూర మృగాలు ఉంటాయి, నలుగురు ఉంటే మంచిది, నలుగురు కలిసి ప్రయాణం చేయమన్నారు. చదువుకుంటే ఒక్కడే, అదేమిటి తపస్సు చేస్తే ఒక్కడే చెయ్యాలన్నారు. చదువుకుంటే ఇద్దరు కలిపి చదువుకోమన్నారు, ఎందుకంటే సందేహాలు ఏమైనా వస్తే వాడు చెబుతారు. మళ్ళీ ముగ్గురు ఉన్నారంటే సినిమా చూస్తారు ముగ్గురు కలిసి.
సంగీతం నేర్చుకుంటే ముగ్గురు ఉండాలి కనీసం అని, ఎందుకంటే కోరస్ పాడడం కోసం కలిపి పాడాలి కదా. ప్రయాణం చేస్తే నలుగురితో చేయమన్నారు, వ్యవసాయం చేస్తే 5గురితో చేయమన్నారు, ఒక పెద్ద ఉద్యమం చేస్తే కనీసం 1000 మంది ఉండేలా చూడమన్నారు. ఊరికే 10 మంది 25 మంది ఉంటే కుదరదు. ఇక్కడ ఒక 1000 మంది ఉండాలి, 1000 తగ్గకూడదు. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఉద్యమం ఎప్పుడు అంతే అంటే దానికి లెక్కలు చెప్పారు. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ తెరవు నడచుటయను, దారిలో ప్రయాణం చేయవలసి వస్తే తోడుగా ఉండేలా చూసుకో వీలైనంత వరకు. ఎందుకంటే వీడు ఏదైనా మూర్చిపోయినా వాడు కాస్త ఎవరికో తెలియజేస్తాడు సమయానికి. ఒక్కడే పెడితే ఏమవుతుంది?